ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం దాదాపు మీరు కూడా అనేక పర్యాయాలు చదువుకొని ఉంటారు. అన్నట్టు లైవ్లో ఉన్న బిడ్డలు కూడా వందనాలు, జూమ్లో కనిపిస్తున్న బిడ్డలు కూడా వందనాలు. ఇందాక మిమ్మల్ని పలకరించడం మర్చిపోయాను. మీ అందరికీ వందనాలు. కూర్చున్న మీకు కూడా మరోసారి వందనాలు. దేవునికి మహిమ. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ తల్లిదండ్రులని ప్రేమించాలని, తల్లిదండ్రులని గౌరవించాలని, తల్లిదండ్రులని సన్మానించాలని అనేక చోట్ల దేవుని వాక్యం సెలవిచ్చింది. పాత నిబంధనలో తన తల్లిదండ్రులను హింసించువాడు వాని దీపం కారు చీకట్లో ఆరిపోవునని సామెతల్లో రాశాడు. అలాగే తల్లిదండ్రులను దూషించువాడు, ఇబ్బంది పెట్టేవాడు వాడి కళ్ళు లోయకాకులు పీకును అని రాశాడు. అంటే ఏం చేయమని? తల్లిదండ్రులని సన్మానించి, ప్రేమించి, గౌరవించి, ఆదరించమని. అలాగే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు, అంటే ఎక్కువ కాలం నీవు బ్రతికి భూమి మీద చరించాలి అంటే నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి అన్నాడు. అంటే తల్లిదండ్రులను ప్రేమించాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఆదరించాలి. వాళ్ళకి ఇవ్వవలసిన స్థానాన్ని తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి అనేది దేవుని వాక్యం పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు శాస్త్రులను, పరిసయ్యులను గద్దిస్తూ, మీరు పారంపర్య ఆచారముల నిమిత్తము దేవుని వాక్యమును ఎందుకు నిరర్థకం చేస్తున్నారు? ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? మీలో ఒకడు తన తల్లిని తండ్రిని చూచి నా వల్ల మీకు ఏది ఉపయోగం, అది దేవార్పితం కోర్బాను అని చెప్పిన ఎడల తల్లిదండ్రులు నీకు వాడు చూడాల్సిన అవసరం లేదని మీరు చెప్తున్నారే, దేవుని వాక్యం ఆ మాటే చెప్పిందా? వాళ్ళు ఒక చట్టం చేశారు, వాళ్ళు ఒక ఆచారాన్ని పెట్టారు, దిక్కుమాలిన ఆచారం. ఏంటంటే తల్లిదండ్రుల్ని నలుగురిలోకి పిలిచి, పెద్దల్లో పిలిచి, కొడుకు తల్లి తండ్రి నా వలన మీకు ఏది ప్రయోజనకరమో అది దేవార్పితం అని పలికిన ఎడల వాడికి తల్లిదండ్రిని చూడాల్సిన అవసరం లేదు అనే ఆచారం ఒకటి పెట్టారు. యేసు ప్రభు దాన్ని ఖండించాడు. తల్లిదండ్రికి చూడమని, ఆదరించమని, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వమని, వాళ్ళకి దక్కాల్సిన ప్రేమను పంచమని దేవుని వాక్యం అంత భయంకరంగా స్పష్టంగా చెప్తుంటే దేవార్పితం అని ఒక మాట పలికి వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని, సంబంధాన్ని రద్దు చేసుకొని వాళ్ళని వదిలేసేయచ్చు అని మీరు మీ పారంపర్య ఆచారాలు ఏర్పాటు చేసి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. ఇది సరికాదు అని ప్రభు వాళ్ళని గద్దించినట్టు లేఖనంలో రాయబడి ఉంది. ఇకపోతే మనస్సాక్షిని అనుసరించి కూడా, మంచి మనస్సాక్షి కలిగిన ఏ ఒక్కరు కూడా తల్లిదండ్రిని అశ్రద్ధ చేయడం కానీ, తల్లిదండ్రిని ద్వేషించడం కానీ, తల్లిదండ్రిని తృణీకరించడం కానీ, వాళ్ళని ప్రేమించకపోవటం కానీ ఉండదు. మంచి మనస్సాక్షి గలవారు తప్పకుండా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు, ఆదరిస్తారు, సన్మానిస్తారు. తర్వాత కడుపును పుట్టిన బిడ్డల్ని. తర్వాత అదే వాక్యంలో ఏం చెప్పాడు? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని ఎఫెసీ పత్రిక 5:22 నుంచి కిందికి చదివితే ఈ విషయాలు కూడా చెప్పాడు. తల్లిదండ్రిని, భర్త భార్యను ప్రేమించాలి అనే మాట చెప్పాడు. ఇలాగా అనేక వచనాలు ప్రేమించండి అని దేవుడే మాట్లాడాడు. మళ్ళా అదే వాక్యంలో తన తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఆ తర్వాత ఇక కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అలాగే తన సిలువనెత్తుకుని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. నాకు పాత్రుడు కావాలి అంటే, నా సంబంధి కావాలంటే, నాతో యుగయుగాలు జీవించాలి అంటే, నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరిని దేన్ని ప్రేమించడానికి వీల్లేదని స్పష్టంగా యేసయ్య చెప్పాడు. ఇది లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. జీవితకాలం మనం చచ్చిందాకా గుర్తుపెట్టుకోవాల్సిన అనేక మాటల్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఈ మాట, ఈరోజు నేను చదివించినటువంటి మాట. ఇక్కడ ఏమన్నాడంటే ప్రేమించొద్దు అనలా. తల్లిదండ్రిని ప్రేమించాలి, భార్య బిడ్డల్ని ప్రేమించాలి, లేదా పిల్లల్ని, కడుపును పుట్టిన పిల్లల్ని ప్రేమించాలి. కానీ
నాకంటే ఎక్కువగా అన్నాడు. ఆయన కంటే ఎక్కువగా అనే మాటని మనం పరిగణలో తీసుకోవాలి. దేవుడు మాట తప్పడు. పాత నిబంధనలో చెప్పిన మాట, క్రొత్త నిబంధనలో చెప్పిన మాట ఒకటే. తల్లిదండ్రిని చూడాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఎవరి బాధ్యత వాళ్ళకి నెరవేర్చాలనే మాట ఎప్పటికీ మారదు. కానీ అక్కడ ఒక మాట మెన్షన్ చేశాడు. ఏంటంటే నాకంటే ఎక్కువగా అనే మాట. దాని మీద మనం దృష్టి పెడదాం. ఇప్పుడు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? యేసయ్య. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు? యేసయ్య. మనం ఉనికిలో ఉండి ఇంతవరకు ఇంక బట్టగట్టి తిరుగుతున్నాం, బ్రతికి ఉండి అంటే దానికి కారణం యేసయ్య. ఏ కోణంలో చూసినా మనం 100% ప్రేమించడానికి మిగిలిన వాళ్ళందరికంటే అన్నిటికంటే ఆయనే ఎక్కువ అర్హుడు, యోగ్యుడు. ఎందుకు అంటే మొట్టమొదట తల్లిదండ్రి మనల్ని కన్నమాట నిజమే, కానీ తల్లిదండ్రి కడుపులో మనల్ని వేసింది ఆయన. అంటే మన ఉనికికి మూలం ఆయన, మన ఆత్మలకు తండ్రి ఆయన. వీళ్ళేం దేహానికి తల్లిదండ్రులు అయితే ఆయన ఆత్మలకు తండ్రి అని రాయబడి ఉంది లేఖనంలో. మన ఆత్మలకు తండ్రి ఆయన. రెండవది, తల్లిదండ్రి మనల్ని కన్నారు కానీ మనకు కావలసిన సమస్తాన్ని మనకు సమకూర్చి పెట్టింది మాత్రం దేవుడే. మూడవది, తల్లిదండ్రి మనల్ని కన్నారు కానీ నిరంతరం మనల్ని వాళ్ళు కాయలేరు. ఒక ఏజ్ వచ్చిన దాకా, అంటే మనం నడక నేర్చుకున్న దాకా వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, కానీ ఆ తర్వాత వాళ్ళు మనల్ని కాపాడలేరు. ఎందుకంటే కాలు వచ్చిన బిడ్డలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి పద్దాకల వాళ్ళని చూస్తూ ఉంటారు కదా. ఇంకా బాగా నడక నేర్చుకుంటే పూర్తిగా వదిలేస్తారు, వాడే ఎక్కడో తిరిగి ఆడుకొని వస్తాడని. అలాగా ఒక దశలో మనల్ని కంటికి రెప్పలా కాచుకునే తల్లిదండ్రులు ఒక 5 ఏళ్ల లోపు మాత్రమే మనల్ని అలాగ ప్రొటెక్ట్ చేయగలుగుతారు. ఆ తర్వాత మనల్ని వదిలేస్తారు. కానీ వాళ్ళు వదిలిన తర్వాత కూడా మనల్ని వదలకుండా, మనం దెబ్బతినకుండా, మరణం పాలు కాకుండా మనల్ని కంటికి రెప్పలా నిరంతరం అప్పటి నుంచి ఇప్పటిదాకా మనల్ని కాచుకుంటుంది మాత్రం దేవుడే. దేవుడు మనల్ని కాయకపోతే మనకు ఎదురైనటువంటి మరణకరమైన అపాయాలు ఎన్నో, వాటన్నిటిలో ఎప్పుడూ మనం దెబ్బతినేవాళ్ళం. ఎక్కడ దాకా అవసరం లేదు. మీ అమ్మే నువ్వు పసికందుగా ఉన్నప్పుడు మీ అమ్మే తన ప్రక్కలో నిన్ను పండుకోబెట్టుకుంటది కదా, జస్ట్ అటు పొర్లిందంటే మనం సచ్చి ఉండేవాళ్ళం. అంటే తల్లికి ఆ మెళకువ కలిగించి, మీకు తెలుసా అలాగ బిడ్డల మీద పొర్లి చంపేసిన తల్లులు ఉన్నారు. అంటే చంపాలని కాదు, కొంతమందికి ఒళ్ళు తెలియని నిద్ర పట్టిందంటే ఇక వాళ్ళు ఎటు తిరుగుతున్నారో ఏమవుతున్నారో తెలియదు. కొంతమంది దక్షిణానికి ఉన్నవాళ్ళు ఉత్తరం తిరుగుతారు. పండుకునేటప్పుడు దక్షిణాన్ని పండుకుంటారు, లేచేటప్పుడు ఉత్తరం తిరుగుంటారు. అంటే ఒక రౌండ్ కొట్టేస్తారు అనమాట. అట్లాగా దేవునికి స్తోత్రం. అలాగున కొంతమంది మొద్దు నిద్రపోతారు. అలాగే మొద్దు నిద్రలో బిడ్డ మీద పొర్లి పిల్లల్ని కోల్పోయిన తల్లులు ఉన్నారు పాపం. కానీ నీ తల్లి నీ మీదకి అలా పొరలకుండా ఆయన నిన్ను కాపాడాడు. బిడ్డని కన్నప్పుడు తల్లి కొన్ని పథ్యాలు చేయాలి. ఆ పథ్యాల్లో ఏది బెడిసినా బిడ్డ ప్రాణానికి కూడా ప్రమాదం. ఆ పథ్యాలు బెడవకుండా నీ ప్రాణరక్షణ కోసం నీ తల్లి నీకు పాపం పస్తులుంచాడు. ఈ విధంగా మనం ఆలోచిస్తే తల్లి దగ్గర నుంచి ఫస్ట్ ప్రమాదం తల్లి దగ్గరే ఉంది. మనకి జన్మనిచ్చిన తల్లి దగ్గరే ఉంది. పొర్లిందంటే అవుట్. మనం ఎంత ఉంటాం. ఆమె పొర్లిందంటే ఏముంది? అక్కడి నుంచి ఇక రోడ్డు మీద మనం తిరిగేటప్పుడు, మనం ఆడుకునే దగ్గర, చదువుకునే దగ్గర, మనం వెళ్ళి వచ్చే దగ్గర, మనం సంచరించే ప్రదేశాల్లో, ఇంట్లో ఎన్నో రకాల గండాల్లోంచి, ఆపదల్లోంచి మనల్ని కాపాడుతుంది. నేటి వరకు కాపాడుతూ ఆ కాపాడటం అనేదాన్ని కొనసాగిస్తుంది ఆయనే. ఈ రకంగా మనం ఆలోచించుకుంటా పోతే సృష్టికి మూలం ఆయన, నిరంతరం కాస్తుంది ఆయన. అంతేకాదు మనం పాపులమై ఉంటే మన పాపాల నుంచి మనం బయటపడటానికి మన తల్లిదండ్రి మన కోసం ఏం చేయలేదు. ఏమన్నా చేశారా? వాళ్ళు ఏమన్నా చేసినా చెల్లిద్దా? అసలు పాపం సంక్రమించిందే వాళ్ళ వల్ల. మనలోనికి పాప బీజం అనేది ప్రవేశించిందే పితరుల ద్వారా. కాబట్టి మనకు పాపాన్ని అయితే ఇచ్చారు కానీ, జన్మనిచ్చారు, జన్మతో పాటు పాపాన్ని కూడా ఇచ్చారు కానీ, ఆ పాపం నుండి బయట పడే దారి మాత్రం వాళ్ళు మనకు చూపలా, ఏమీ చెయ్యలా. ఎందుకంటే వాళ్ళకే రక్షణ లేదు, వాళ్ళకే దిక్కు లేదు. వాళ్ళకి నీకు నాకేం చేయగలుగుతారు? అయితే దేవుడు ఏం చేశాడు? మనల్ని సృష్టించాడు, ఇంతవరకు కాస్తున్నాడు. రేపు నరకం బారిన మనం పడకుండా,
తీర్పు తప్పించుకున్నట్లు, నిత్య జీవానికి చేరి యుగయుగాలు తండ్రితో మనం ఆనందించినట్లు, ఆ గొప్ప భాగ్యం మనకు లభించినట్లు ఆయన మన కోసం భూమి మీదకి వచ్చి మన పాపాలన్నీ మన అమ్మ అయ్య మన నెత్తినేస్తే, మన పాపాలన్నీ అమ్మ అయ్య మన నెత్తినేస్తే, మన పాపాలు మన అమ్మ అయ్య పాపాలు కూడా ఆయన మీద వేసుకుని ఆయన ప్రాణం పెట్టి మన కోసం తిరిగి లేచాడు. అవునా? ఇది మూడవది. నాలుగవది, భూమి మీద పుట్టినటువంటి అనేక మంది మనుషులు ఒక జంతువులాగా జీవిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. జంతువుకి దాని జన్మ వెనుకున్న పరమార్థం ఏంటో తెలియదు. జంతువుకి తెలియదు దాని జన్మ వెనుకున్న పరమార్థం ఏంటో, అది ఎందుకు పుట్టిందో, అది ఏం చేయాలో దానికి తెలియదు. దానికి తెలిసింది ఒక్కటే, పొద్దున్నే లేవటం, వెతుక్కోవటం, అంత ఆహారం తినటం, సాయంత్రానికి నిద్రపోవటం. ఎప్పుడో వాటి కాలాల్లో కొన్ని రకాల ప్రేరణలకు అవి గురి కావటం మినహాయించి ఇంకా వాటికి ఏంటి లైఫ్ అనేది వాటికి తెలియదు. అలాగే కొంతమంది మనుషులకు కూడా వాళ్ళ జీవితం జన్మ వెనక పరమార్థం ఏంటో వాళ్ళకి తెలియదు. ఎందుకు పుట్టారో, ఎందుకు పెరిగారో, ఎందుకు సృష్టికర్త వాళ్ళని భూమి మీదకి పంపించాడో, ఎంతవరకు ఉంటారో, తర్వాత వెళ్ళి ఎక్కడ నిలబడాలో, ఇవేం తెలియవు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, లోకం రంగుల వలయం. పుట్టాం, పెరిగాం, లోకాన్ని సంపాదించాలి, లోకంలో ఉన్న వాటిని సంపాదించాలి, లోకాన్ని అనుభవించాలి, లోకాన్ని ఎంజాయ్ చేయాలి, తర్వాత ఏం చేయాలి? సావాలి. ఇంకేముంది అని లోకంలో వాటిని పొందుకోవడానికి జీవితాన్ని పణంగా పెట్టి కష్టపడతారు. మొత్తం ఏదో పొందుకుంటారు. పొందుకొని అన్నీ అనుభవించి చివరికి వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయంటే, ఎందులో ఏ రుచి దొరకదో, ఎందులో ఉన్న ఏ రుచి కూడా స్థిరంగా అనిపించదో, చివరికి మరణం సమీపం అవుతున్న కొద్దీ అసలు ఎందుకు పుట్టాను, ఎందుకు ఇన్నాళ్ళు ఎట్లా బ్రతికాను, ఇప్పుడు చస్తే వీళ్ళందరిని వదిలిపెట్టి పోవాలి కదా, ఎటు పోవాలి, ఏమవ్వాలి, వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నలు వచ్చి కొంతమంది చాలా వేదనతో ఈ లోకాన్ని వదులుతా ఉన్నారు. ఆ మరణ ఘడియలు సమీపించినప్పుడు ఆలోచిస్తారు, అసలు ఎందుకు వచ్చాను, నా ఉనికికి కారణం ఏంటి, ఇన్నాళ్ళు జంతువు బతికినట్టు బతికాను కేవలం నా శారీరక వాంఛలు తీర్చుకోవటానికే. ఈ శరీరం ఉంది కదా, ఈ శరీర వాంఛలు తీర్చుకోవడానికే జీవితం అన్నట్టు బతికానే. అయ్యో, చూస్తానే అన్నీ మారిపోయినాయి, చూస్తానే అన్నీ వదిలేయాల్సి వచ్చిందే అని చాలా వేదనతో కన్ను మోస్తారు. ఎందుకంటే వాళ్ళు అర్ధరహిత జీవితాన్ని జీవించారు, అర్థవంతమైన జీవితాన్ని జీవించలేదు. అవునా? కావాలంటే చాలా మంది సమాజంలో చూడండి, ఎక్కువ శాతం మంది నవ్వు ముఖాన అట్లా పులుముకొని తిరుగుతున్నారు, కానీ చాలా హృదయాలలో ఒక నిర్వేదం, ఒక వేదన. జీవితం చప్పగా పేలవంగా నిరాశాజనకంగా అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, భూమి మీదకి వచ్చాం కదా, బతకాలి కదా, కానీ పొద్దున్న లేచి పొలమనిపోయి ఏదో చేసుకొని వచ్చి ఈ జరుగుతున్నటువంటి జీవిత చక్రాన్ని చూసుకొని ఏందిరా లైఫ్ అనేది ఒక రకమైనటువంటి నిరోమయంలో పడిపోయే పరిస్థితి సమాజానికి ఉంది. కానీ మనకు దేవుని కృప ఏంటో తెలుసా? మన బ్రతుకులు అలా ఉండకుండా మనం ఎందుకు పుట్టామో, మనం ఏం సాధించాలో, మన ఎడల తన చిత్తమేంటో, దాన్ని ఎలాగ మనం నెరవేర్చాలో, వెళ్ళి ఎక్కడ నిలబడాలో, వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడాలో మొదలైన విషయాలన్నీ మనకు స్పష్టంగా బయలుపరిచాడు ఆయన. బయలుపరిచాడా లేదా? ఒకప్పుడు మన బ్రతుకు అర్థం లేదు, ఒకప్పుడు మన బ్రతుకి గురి గమ్యం లేదు. కానీ ఈరోజు దేవునిలోకి వచ్చిన తర్వాత నీ జీవితానికి, నా జీవితానికి ఒక గురి గమ్యాన్ని దేవుడు సూచించాడు. ఇదిగో నిన్ను ఈ కార్యం చేత భూమి మీదకి పంపించాను, నువ్వు ఇదిగో ఇది సాధించాల్సి ఉంది, ఇదిగో ఇది నెరవేర్చాల్సి ఉంది అని దేవుడు మనకి స్పష్టపరిచి ఈరోజు మన బ్రతుకుని నిరాశాజనకంగా కాకుండా ఆశాజనకంగా మార్చాడు ఆయన. మన రోజులు వేదంతో దొల్లిపోయేటట్టు కాకుండా మన రోజులు ఉల్లాసంతో, ఈరోజు ఈ పని చేశాను, ఈ రోజు నా తండ్రికి ఇలా సంతోషాన్ని కలిగించాను, ఈ రోజు దేవుని చిత్తం ఇలా నెరవేర్చానని సంతోషంగా మన రోజులు గడిచిపోయేటట్టు దేవుడు మన ఎడల కృప చూపాడు. దేవుడు మనకు బయలుపరిచాడు అసలు మనల్ని ఎందుకు ఉనికిలోకి పంపించాడు. మీలో ఎంతమంది గుర్తుందో లేదో, గతంలో ఒకసారి చెప్పున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. మనల్ని ఆయన భూమి మీదకి పంపించిన దానిలో మనకి కావలసిన సమస్తాన్ని సమకూర్చి
అన్ని మన నోటికి అందేటట్టు చేసి మనల్ని దేవుడు ఉనికిలోనికి పంపించిన దానిలో మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుని మహిమ మనం వెతుకున్నట్లు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు. ఎందుకు మనం నిర్మించబడ్డామంటే వాటిలో మొట్టమొదటి కారణం మనల్ని సృష్టించిన వానికి మహిమను ఆరోపించున్నట్లు మనం నిర్మించబడ్డాం. అర్థమైందా? ఇది 2 చోట్ల ఉంది. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం ఒకసారి తీసుకోండి. అందులో యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చూడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, చూసావా? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. సృష్టించాడంట. ఎందుకు సృష్టించాడంట? ఆయన మహిమ నిమిత్తం. వీరి ద్వారా ఆయన మహిమపరచబడాలి, ఆయన మహిమను వీరు కూడా చూడాలి. 2 విధాలుగా ఆయన మహిమను వీరు అనుభవించాలి, ఆయన మహిమను వీరు అనుభవించాలి, వీళ్ళు ఆయనను మహిమపరచాలి. ఆ తర్వాత ఇటుపక్క పేర మీరు చూడగలిగితే 21వ వచనం మీరు చూస్తే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు. ఈ 2 మాటలు పక్క పక్కనే ఉంటాయి. అవతల పేరాలోనేమో ఆ మాట ఉంటుంది, యువతల పేరాలో ఈ మాట ఉంటుంది. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అసలు నేను భూమి మీద ఉనికిలోకి రావడానికి కారణం, నన్ను దేవుడు సృష్టించిన దానికి కారణం ఇదిగో ఇది అని నువ్వు ఈ 2 వచనాలు పక్క పక్కన పెట్టి రాసుకోవచ్చు నీ డైరీలో. ఎందుకు పుట్టావరా భూమి మీద అంటే, అందరూ ఎందుకు పుట్టారు, నేను అందుకే పుట్టాను అనే దిక్కుమాలిన సమాధానం చెప్పకూడదు. మనం లోకస్తులను అడుగు, నువ్వు వాడు అదే మాట చెప్తాడు. ఎందుకు పుట్టావరా నువ్వు అంటే, అందరూ ఎందుకు పుట్టారు, నేను అందుకే పుట్టాను అంటాడు. సో నీ డైలాగ్ అలా ఉండకూడదు. నువ్వు ఎందుకు పుట్టావరా బాబు అంటే, నన్ను సృష్టించిన వాడిని మహిమపరిచినట్లు నేను పుట్టాను, నన్ను సృష్టించిన వాడిని స్తోత్రము ప్రచురము చేయునట్లు నేను పుట్టాను. నా జన్మ వ్యర్థమైన జన్మ కాదు, అర్ధరహితమైన జన్మ కాదు, నా జన్మ అర్థవంతమైనది. నన్ను సృష్టించిన వాని మహిమను నేను ఆరోపించినట్లు ఇదిగో నేను సృష్టించబడ్డాను. ఓకే, ఎందు నిమిత్తం నిర్మించబడ్డాం? ఆయన మహిమపరచ నిమిత్తం, ఆయన మహిమను స్తోత్రమును ప్రచురము చేయ నిమిత్తము మనం నిర్మించబడ్డాం. ఇది అసలు మన సృష్టి వెనక దేవునికున్న మొదటి ఉద్దేశం. రెండవది, నన్ను సృష్టించిన వానితో స్నేహము చేయునట్లు, ఆయన కుమారునితో సహవాసము చేయునట్లు నేను నిర్మించబడ్డాను. నా దేవునితో జీవించడానికి నేను నిర్మించబడ్డాను. రాసుకో 2వ పాయింట్. నువ్వు ఎందుకు నిర్మించబడ్డావంటే, నువ్వు సృష్టికర్తతో సహవాసం చేయడానికి, సృష్టికర్తతో సహా జీవనం చేయడానికి నిర్మించబడ్డావు. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆయనతో ముఖాముఖి కూర్చోండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా నిన్ను సృష్టించిన వానితో కూడా నీతో కూడా ఆయన కాపురం ఉండేటువంటి ఘట్టము భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రాక్టికల్గా మనం అనుభవించబోతున్నాం. ఇదైతే పక్కా జరిగింది. ఎందు నిమిత్తం నిర్మించబడ్డాం? మొట్టమొదట ఆయనను మహిమపరచ నిమిత్తము, ఆయన స్తోత్రము ప్రచురము చేయ నిమిత్తము మనం నిర్మించబడ్డాము. ఒకటి. రెండవది, ఆయనతో సహవాసం చేయడానికి, సహజీవనం చేయడానికి మనల్ని దేవుడు నిర్మించుకున్నాడు. ప్రతిదినం మనతో ఆయన సహవాసం చేయాలని ఇష్టపడ్డాడు, ఆయనతో మనం నడవాలని ఇష్టపడ్డాడు. అసలు దేవుని కోరిక అది. దేవుడు ఆశించింది, నెరవేర్చాలనుకున్న కోరిక అది, మనం నెరవేర్చనిది అది. దేవుడు మనల్ని మన సహవాసంలో ఉండేదానిగా చేసింది. మనందరం కలిసి ఆయన సహవాసంలో ఉండటానికి ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. అబద్ధాలు ఆడకుండా ఒక మాట నిజం చెప్పు మనస్ఫూర్తిగా. పిల్లల్ని కన్నావు కదా, కొడుకుని కూతుర్ని అనుకో. ఎందుకు కన్నావు? వాళ్ళు పెరిగి పెద్ద ఏళ్ళు దారిని వాళ్ళు వెళ్ళిపోవడానికి కన్నావా, లేకపోతే ఎల్లప్పుడూ నీతో ఉండటానికి కన్నావా? నీ హృదయవాంఛ ఏంటో నువ్వు యథార్థంగా చెప్పు. వాళ్ళు వెళ్ళిపోవాలని, వాళ్ళతో నీకు సంబంధం లేకుండా, నీతో వాళ్ళకి సంబంధం లేకుండా వెళ్ళిపోవాలని కన్నావా, లేకపోతే నువ్వు ఉన్నంత వరకు వాళ్ళు నీతోనే ఉండాలని ఆశించావా? నువ్వేం ఆశిస్తావు బ్రదర్? ఏం ఆశించి నువ్వు బిడ్డల్ని కన్నావు? ఏం ఆశించి వాళ్ళ కోసం కష్టపడ్డావు? ఏం ఆశించి వెట్టి చాకిరీ చేసి వాళ్ళకు కూడబెట్టావు, పెడుతున్నావు, పెట్టబోతున్నావు? ఏం ఆశించి వాళ్ళకి వస్త్రాలు తీసుకున్నావు? ఏం ఆశించి వాళ్ళని చదివిస్తున్నావు?
ఏంటి నీ ఆశ ఏంటి చెప్పు నాకు ఒక ముక్క. హృదయంలో నువ్వేం కోరుకుంటున్నావు? వాళ్ళు ఎల్లప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటున్నావు. న్యాయమైన కోరికే, తప్పని నేను అనట్లా, న్యాయమే. ఏ తల్లిదండ్రి కూడా తన బిడ్డ తన నుండి ఎడబాయాలని ఎప్పుడూ కోరుకోరు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఓర్చుకుంటారు ఆ బిడ్డ కోసం. ఆ బిడ్డ కొంచెం అభ్యంతరకరంగా వ్యవహరించినా సరే తట్టుకుంటారు, ఎందుకంటే వాడి ఎడబాటును తట్టుకోలేరు కాబట్టి. అవునా? వేరుబడ్డ కొడుకును చూసి తల్లి ఎంత ఏడుసుద్దో. భర్త చెప్తాడు భార్యకి, అమ్మాయి నువ్వు ఎంత ఏడిసినా అవతల హృదయాల్లో లేని ప్రేమను పుట్టించలేవు. రెక్కలు రాకముందు పక్షులు గూట్లో ఉంటాయి, ఇప్పుడు రెక్కలు వచ్చినాయి ఎగిరిపోతాయి. దీనికి ఇక నువ్వు చేసేదేముంది? ఇక నువ్వు ఏడిసి నిన్ను చూసి నేను ఏడిసి ఇక మనం ఎంత ఏడిసినా మనలో వచ్చి ఆదరించేవాడు ఎవడు లేడు. వాళ్ళకి ఆ కనికరం కలగదు, వాళ్ళకి ఆ జాలి కలగదు. నువ్వు చచ్చిపోతున్నా సరే వాళ్ళకి సెంటిమెంట్ లేదు. అది ఎండమావి, పిచ్చిదానా ఎండమావి. ఎండమావిలో నీళ్లు దేవులాడుతున్నావు, ఏడ దొరికితే వదిలే. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. నాకు నువ్వు ఉన్నావు, నీకు నేనున్నాను, ఇద్దరికి దేవుడు ఉన్నాడు. పద. మరి ఆడ మనిషి చేసినట్టు మగాడు ఏడవలేడుగా. ఇట్లాంటి మాటలు మాట్లాడి ధైర్యపరుస్తూ ఉంటాడు భర్త. ఇది వాస్తవం, సమాజాల్లో జరుగుతున్నది. కానీ తల్లి ఆ క్షోభను వదిలిపెట్టిద్దా? మళ్ళా కొంతసేపటికి వచ్చిద్ది. వాడికి ఫలానా ఫలానా కూర అంటే ఇష్టం అండి, ఆ అమ్మాయికి అవి చేయటం రాదు. నా దగ్గరికి వచ్చి నన్ను అడిగి చేయించుకుంటాడు. పెదవ తిన్నాడో లేదో అంటుంది, మళ్ళీ కళ్ళు తుడుచుకుంటాడు. ఎందుకే నీకంత పిచ్చి అంటే కన్న కడుపు అండి, కన్న కడుపు అంటుంది. ఇంకా ఆయన ఏం మాట్లాడతాడు? సరే ఎట్లా తగలబడు. నువ్వు ఎన్ని తలంపులు తలపోసినా వాడు రాడే, వాడు రాడు. సమాజమే అట్లా, సమాజం తీరది. ఇంకా సమాజం అంతా ఒక ఎత్తు, నువ్వు ఒక ఎత్తు ఎట్లవుతుంది? 1000 ఏళ్ళైనా వేరు తప్పదు, 100 ఏళ్ళైనా సావు తప్పదు అని పెద్దలు అన్నారు కదా. వదిలేసే అంటే క్రమక్రమంగా ఆ బిడ్డ నుంచి ఆ ఎడబాటుని చిన్న చిన్నగా జీర్ణించుకోవడానికి తల్లికి దాదాపు చాలా కాలమే పట్టింది. మామూలు ఇతరులు వదిలేస్తారు కానీ తల్లి అంత తేలిగ్గా వదులుకోలేదు. తల్లి గుండె అలాంటిది, అలాంటి హృదయం. ఒక మాట నేను అడుగుతాను, కొడుకుతో నీ బంధం, నీతో కొడుకు బంధం తాత్కాలికమే అయినా నేను బతికున్నంత వరకు వాడు నాతోనే ఉండాలని కోరే నీ కోరికే స్వార్థం కాదు, న్యాయం. నేను బతికున్నంత వరకు నా కూతురు నా కళ్ళ ముందు ఉండాలి, నాకు అందుబాటులో ఉండాలని నువ్వు కోరుకోవటం న్యాయమే. ఎందుకంటే కనీ పెంచి పెద్ద చేసి నీ ప్రాణమంతా బిడ్డల మీద పెట్టుకున్నావు కాబట్టి. కానీ ఏం చేద్దాం, ఆడపిల్ల అనే పేరులోనే ఆడపిల్ల కానీ ఏడపిల్ల కాదనేటువంటి అర్థం వచ్చేటట్టు ఆ పేరే ఆడపిల్ల అని పెట్టారు. కాబట్టి ఆడపిల్లకి మరి ఇక పెళ్లి చేసేటప్పుడు చాలా ఏడుచుకొని మొత్తుకొని గందరగోళం చేసుకొని పంపిస్తారు. మగబిడ్డ విషయంలో వచ్చేటప్పటికి వాడు ఎల్లప్పుడూ తల్లి దగ్గరే తండ్రి దగ్గరే ఉండాలని కోరుకుంటారు. అవకాశం ఉంటే ఆడపిల్ల కూడా తన యొద్దనే ఉండాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆడపిల్ల తల్లిదండ్రి దగ్గర ఉండాలని తల్లిదండ్రులు ఆశిస్తే మగబిడ్డ దూరం అవ్వాల్సి వచ్చింది వాళ్ళ అమ్మ నాన్నకి. అందుకని వదిలేస్తారు, ఆడపిల్లని అప్పచెప్పేస్తారు. వీళ్ళ స్వార్థం వీళ్ళు చూసుకుంటే మరి వాళ్ళు బలైపోతారు కదా. అందుకని అయితే కొద్ది రోజుల ఈ అనుబంధానికే, స్తోత్రం చెప్పండి అందరూ, కొద్ది రోజుల ఈ అనుబంధానికే ఇంతగా మన హృదయం పరితపించిదే మన బిడ్డలు దూరం కాకూడదు, నా దగ్గరలో ఉండాలి, నాకు ఎల్లప్పుడూ సమీపంలో ఉండాలని. పేగు తెంచిన బంధం, కన్న కడుపు మమత అంత తీపిగా ఉంటే అసలు ఉనికిలో లేని నిన్ను ఉనికిలోనికి తీసుకొచ్చి నీకు రూపాన్ని ఇచ్చి నీకు ప్రాణం తనలో నుండి జీవవాయువును నీలోనికి ఊది నిన్ను ఉనికిలోనికి తెచ్చి నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీకు ఏది తక్కువ కాకుండా నీకు అన్ని విషయాలలో సపోర్ట్ చేసుకుంటూ నిన్ను ఇంతగా ఆదరించుకుంటూ నడిపించుకుంటూ వచ్చి చాలా దినాలు నీ తల్లి నిన్ను వదిలి నిద్రపోయి ఉండొచ్చు, కానీ ఒక్కరోజు కూడా నిన్ను వదిలి నిద్రపోని దేవుడు నిన్ను నిరంతరం కాయిస్తున్నాడు కదా. ఆయన ఎంత ప్రాణం పెట్టుకొని ఉంటాడో మనం ఆలోచించవచ్చు మన మీద.
అమ్మే బిడ్డ మీద అంత ప్రాణం పెట్టుకుంటే ఏది కాస్త రెడీ చేసి స్కూల్కి పంపించి ఆ తర్వాత అన్ని పనులు చూసుకునే అమ్మ, స్కూల్లో వాడు ఉన్నాడో పోయాడో తెలియదు, కానీ స్కూల్లో కూడా కాచుకునే దేవుడు, రాత్రి వేళ పడకలో నిద్రపుచ్చి తన గదిలోకి వెళ్ళి పండుకునే అమ్మ, నిద్రలో ఉన్నాడో సచ్చాడో చూడదు, కానీ నువ్వు నిద్రపోతున్నా ఓ కుమారి ఓ కుమారుడా, నువ్వు నిద్రపోతున్నా ఆయన నీ దగ్గరుండి నిద్రలో కూడా నిన్ను కాపాడుకుంటానే ఉన్నాడు. ఆయన కొనకక నిద్రపోక. ఇప్పుడు ఎవరి లవ్ ఎక్కువ, ఎవరి ప్రేమ ఎక్కువ? మరి అంత సేటు మనల్ని ప్రేమించేవాడు మన నుంచి కొంచెం ప్రేమను ఆశించడం న్యాయమా అన్యాయమా? ప్రేమ తత్వమే అది. అది వెల్లడవుతుంది, అవతల దగ్గరను కూడా వెల్లడి కావాలని ఆశిస్తుంది. అది ప్రేమ తత్వం. ఆయన నీ నుండి నా నుండి తగిన విధంగా ప్రేమ దొరక్కపోయినా సరే మనల్ని ఈసడించుకోవాలా. ఎందుకంటే ఆయన తత్వమే ప్రేమ గనుక, ఆయన ప్రేమ స్వరూపి గనుక. ఆశించిన స్థాయిలో నీ సహవాసం దొరక్కపోయినా, సాంగత్యం దొరక్కపోయినా, ఇప్పుడు తెలియదు తెలుసుకున్నాడు నా బిడ్డ నన్ను వదలదు, ఇప్పుడు తెలియదు తెలుసుకున్నాడు నా కుమారుడు నన్ను వదలడు, నాతోనే ఉంటాడు, నాతోనే ఉంటారని ఆయన ఆశించి ఎంతో పరితపించాడు, పరితపిస్తూనే ఉంటాడు. దేనికోసమో తెలుసా? మన సహవాసం కోసం. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నగ్న సత్యం. దేవుడు మనల్ని నిర్మించుకుంది ఆయనకు దూరంగా మనం ఉండాలని కాదు, మనం ఆయనతో సహజీవనం చేయాలని, ఆయనతో సహవాసం చేయాలని కోరుకొని మనల్ని నిర్మించుకున్నాడు ఆయన. ఇది రెండవది. మొదటిది ఆయన మహిమ నిమిత్తం, రెండవది సహవాసం నిమిత్తం, మూడవది తన ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి, అవతల వారి దగ్గర అదే పొందడానికి మరి ఆయనకి మనుషులు కావాలి, వ్యక్తులు కావాలి, తన వంటి వ్యక్తులు, స్వతంత్రమైన వ్యక్తులు కావాలి. అందుకే దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. మూడవది ప్రేమ పంచున్నట్లు, ఆయన ప్రేమను మనం కూడా పొందుకున్నట్లు, మన ప్రేమను కూడా ఆయనకు పంచున్నట్లు ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. ఇది మూడవ కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పర్సనల్ విషయంలోకి వచ్చేటప్పటికి ముఖ్యమైన ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎంతమంది దీన్ని తీవ్రంగా తీసుకుంటున్నారో, లేకపోతే ఇటు విని ఇటు వదిలేస్తున్నారో నాకైతే తెలియదు. ఎంతమంది ఇది దులిపేసుకుంటారో, లేకపోతే ఎంతమంది దీన్ని తీవ్రంగా తీసుకుంటారో నాకు తెలియదు. వాక్యం వినే వాళ్ళందరూ ఒకే టైప్లో వినరు. కొంతమంది తీవ్రంగా తీసుకుంటారు విషయాన్ని, కొంతమంది టేక్ ఇట్ ఈజీ అని వదిలేస్తారు. సోది మాలోకాలు, ఆ సోది మాలోకాలను పట్టించుకోను. నేను తీవ్రంగా తీసుకునే వాళ్ళని మాత్రం పరిగణలో తీసుకుంటాను. ఇంతమందిలో కొందరైనా అలాంటి వాళ్ళు ఉంటారు అని నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మూడు విషయాల్లో మనం ఆయనకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఇక మన ద్వారా ఈ భూమి మీద జరగాల్సినటువంటి కార్యక్రమాలు నెరవేర్చడానికి కొన్ని సంకల్పాలు మన ఎడల కలిగి ఉంటాడు. అవి కూడా మన ద్వారా నెరవేరాలని దేవుడు మనల్ని నిర్మించాడు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే లైఫ్ను మనం తీసుకుంటే, ఇజ్రాయేలును బానిస శృంఖలాల్లోంచి బయటికి తీసుకొని రావడానికి మోషేని దేవుడు వాడుకున్నాడు. ఓకే, యేసుక్రీస్తు ఇజ్రాయేలుకు బయలుపరచబట్టానికి బాప్తీసం ఇచ్చు యోహాను జన్మని ఉనికిలోకి తెచ్చాడు దేవుడు. యోహాన్ అనేవాడు రావాలి, ప్రభువు కంటే ముందు బాప్తీస్మాలు ఇవ్వటం మొదలు పెట్టాలి, అలాగే ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఇక తన చాప్టర్ క్లోజ్ చేసుకొని మరుగైపోవాలి. అంటే యోహాను కారణ జన్ముడు, ఒక ఉద్దేశం చేత పుట్టించబడిన వాడు. అది పూర్తయినప్పుడు యోహాను అదృశ్యమయ్యాడు. ఓకే, తర్వాత ప్రభు లైన్లోకి వచ్చి ఇక ఈయన వెల్లడయ్యాడు. యోహానే చెప్పాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ముందొచ్చి ప్రభుకి మార్గం సరళపరిచింది ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాన్. బాప్తిస్మం ఇచ్చు యోహాన్, అసలు నువ్వు ఎందుకు పుట్టావు? ప్రభు త్రోవలు సరళం చేయడానికి పుట్టాను, ప్రభు మార్గాలు సిద్ధపరచడానికి పుట్టాను అని చెప్తాడు. మోషే నువ్వెందుకు పుట్టావు అంటే, నా జనులను బానిస సంఖ్యలలో నుంచి బయటికి తీసుకొని రావడానికి పుట్టాను. శాంసన్ నువ్వెందుకు పుట్టావు అంటే, ఫిలిస్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలును కాపాడునట్లు నేను పుట్టాను. న్యాయాధిపతులను పుట్టించాడు అని రాసుంది.
అనేక మంది న్యాయాధిపతులను పుట్టించి వారిని కాపాడుకుంటూ వచ్చాడని రాస్తుంది. అంటే ఈ న్యాయాధిపతుల జన్మ కారణ జన్మ. ఇలాగా వాళ్ళ జన్మలే కాదు, మోషే, యోసేపు, యోహాను, న్యాయాధిపతులు వీళ్ళే కాదు, ఈ భూమి మీద ఉనికిలోకి వచ్చిన ప్రతి ఒక్కడి జన్మ వెనుక ఆయన కొన్ని ఉద్దేశాలు, కొన్ని ప్రణాళికలు, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏ ఒక్కరిని కూడా ఆయన అనవసరంగా సృష్టించలేదు. ఆయన అనవసర పనులు చేసేవాడు కాదు. ప్రతి మనిషి మీద ఒక ఉద్దేశము, ప్రతి మనిషి జీవితం వెనక ఒక ప్రణాళిక దేవునికి ఉంది. ముందు చెప్పిన ఈ 3 విషయాల్లో మనం దేవునికి సమీపంలోకి వచ్చినప్పుడు, అంటే ఆయన మహిమను ప్రచురం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు, ఆయనతో సహవాసం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు, ఆయన ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు, ముందు నువ్వు చేసే పని ఏంటంటే నువ్వు ఆయనతో సహవాసం చేయటం మొదలు పెడతావు, ఆయనతో గడపటం మొదలు పెడతావు. ఎప్పుడైతే ఆయనకు అందుబాటులోకి వచ్చావు, ఆయన దగ్గరలోకి వచ్చావు, అప్పుడు ఆయన ఇక్కడ నువ్వేం చేయాలో, అక్కడ నువ్వేం చేయాలో తన చిత్తాన్ని నీకు వెల్లడి చేస్తాడు.